హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్. 5 రోజులైందనమాట మనం వీడియో చేసి. ఎందుకంటే నేను ట్రావెలింగ్లో ఉన్నాను, అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను అనమాట. వెకేషన్ లాగా షార్ట్ వెకేషన్ తీసుకుని నేనైతే ఫెరారీ మ్యూజియంకి వెళ్ళాను, నెక్స్ట్ బొలోనియా అని చెప్పేసి ఇంకో సిటీకి వెళ్ళాను. అట్లా కొన్ని ప్లేసెస్ అయితే తిరిగాను, ఒక 4 days 5 days. సో అందుకని 5 days అయితే వీడియో రాలేదు. అండ్ ఆల్సో నిన్న మాకు ఇక్కడ దివాళీ ఈవెంట్ ఒకటి జరిగింది, చాలా బాగా అనిపించింది నాకైతే పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత. ఆల్సో దాని గురించి కుదిరితే ఒక చిన్న షార్ట్ ఏదన్నా చేస్తాను. అదే గైస్, వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి అయితే నేను వీడియోనే చేయలేదు. వైల్డ్ కార్డ్స్ ఎలా అనిపించారు మీకు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఆడారు నిన్ననే. సో ఆ గేమ్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఫెయిర్, ఓకే. వీక్ టార్గెట్స్ ని పిక్ చేయాలనుకున్నారు, వీక్ టార్గెట్స్ ని పిక్ చేశారు, కానీ సుమన్ అన్న ఇచ్చి పడేసాడు అనిపించింది. అండ్ ఆల్సో రమ్య బాగా ట్యాకిల్ చేసింది బర్నీ గారిని అని అయితే అనిపించింది. ఎందుకంటే ఆమె అసలు ఆ బర్నీ గారిని అసలు ఎలా నీకుండా ఆపేసింది. అది బర్నీ గారు కూడా ఒప్పుకున్నారు, షీఈస్ పవర్ఫుల్ అని చెప్పేసి. ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి స్టార్టింగ్ అసలు బిగ్ బాస్ లైట్ ఆపేసిన తర్వాత ఎవరు నిద్రపోవట్లేదు, గుసగుసలు పెట్టేసుకుంటున్నారు. పక్కనోడు హెల్త్ అంటే ఇంత కూడా లేదు అని చెప్పేసి మాధురి గారు అయితే ఈ టోన్ లో చెప్పలేదులేండి, గట్టిగా ఫైర్ అయ్యి చెప్పారనమాట. నేను ఏదో మాన్యువల్ స్కిట్ వేసాడు అనమాట, అపరిచితుల్లో రామన్ క్యారెక్టర్. సో ఆ వాయిస్ లో ట్రై చేశాను. సో ఆవిడైతే వ్యాలిడ్ పాయింట్ చెప్పారనిపించింది. రీతు వచ్చేసి మీకు నిద్ర పట్టకపోతే బయటికి పోండి అది ఇది అని కొంచెం arrogant గా అనిపించింది నాకు. ఎందుకంటే లైట్ లేకపోతే పడుకోవడానికి కదా. సో అది ఎపిసోడ్ ఎండ్ లో బిగ్ బాస్ కూడా ప్రూవ్ చేశాడు అనమాట. గుసగుసలు ఆడకండి అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు అనమాట. నాకు ఒకటైతే అనిపిస్తుంది, ఎంతమందికి సంజన గారు ఇమాన్యుయల్ ఏదన్నా పిక్ చేసుకున్నాడు, ఒక టాపిక్ పిక్ చేసుకుని స్కిట్ లాంటిది ఏదైనా చేస్తున్నాడు అంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఆమెకి రాయసర్లా, ప్రత్యేకంగా నీ క్యారెక్టర్ ఇదని రాయసర్లా, ఇక ఆమె ఇన్వాల్వ్ అయిపోయింది. మమ్మీని నేను ఇక ఏం జరిగినా మమ్మీని నేను ఇక అని చెప్పి. సో అది ఎక్కడో కొంచెం నాకు స్కిట్ ని ఎట్లా అంటే మంచిగా జరుగుతున్న స్కిట్ ని వచ్చి చెడగొడుతుందా, లేకపోతే ఏంటి వాళ్ళ డైలాగులు చెప్పలేకుండా చేస్తుందా, ఇన్వాల్వ్ అవ్వాలి, స్క్రీన్ స్పేస్ కావాలని చేస్తున్నట్టయితే అనిపిస్తుంది నాకు. ఇవ్వాలే కాదు, స్టార్టింగ్ నుంచి అనిపించేది అనమాట, కాకపోతే కొంత అనిపించేది. ఇవాళ కూడా అదే అనిపించింది అనమాట. సో మీకు ఎంతమందికి ఆ స్క్రీన్ స్పేస్ కోసమే ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అనిపించిందో చెప్పండి. అండ్ ఆల్సో రమ్య వచ్చేసి డీమన్ పవన్ కి చెప్తుంది నువ్వు దూరంగా ఉండాలి అన్నట్టుగా రీతుకి. జరుగుతుంది, పెద్ద స్టోరీనే నడుస్తుంది అక్కడ. సంజన గారేమో సాయి వల్లే నువ్వు లేవు ఇవాళ టాస్క్ లో అని చెప్పేసి. సో అదైతే ఎపిసోడ్ లో రాలేదు, మరి నాకైతే మాధురి గారు చెప్పారని చెప్పేసి చెప్పింది సంజన గారు అయితే. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను అప్పుడప్పుడు కొన్ని గమనించినవి ఏంటంటే, ఇమాన్యుయల్ కి ఎవరైనా దగ్గర అవుతుంటే సంజన గారు కూడా తట్టుకోలేరు అనమాట. అండ్ ఆల్సో ఆవిడ ఆల్రెడీ చెప్పారు భరణి గారిని అలానే నేను కోల్పోయానని. సో నాకెందుకో ఆ ప్లాన్ ప్రకారం, అంటే మేబీ అయ్యుండొచ్చు, దాన్ని పోక్ చేయడానికి కూడా ట్రై చేస్తారు కదా కొంతమంది పొసెసివ్ గా ఉండి. సో మేబీ అలా కూడా ఏమన్నా చేస్తున్నారా సంజన గారు అని అయితే అనిపించింది. మీకు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ ఆల్సో ఇంకేదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.